తలలేని బంట్రోతు. అనగనగా ఒక ఊళ్ళో ఒక ఎర్రచీమ ఉంది. ఒక రోజున అది ఏట్లో స్నానానికి వెళ్ళింది. స్నానం చేస్తూ చేస్తూ పాపం కాలు జారి ఏట్లో పడిపోయింది. అది నీటిలో కొట్టుకుపోయి కొట్టుకుపోయి చివరికి ఒక వంతెనకి అడ్డం పడింది. అడ్డం పడడంతోటే ఇటు నీరు అటు పోకుండా నిలిచిపోయింది. ఈ ప్రమాదం తెచ్చిపెట్టిన దుర్మార్గులు ఎవరా అని ఆ ఊరి వాళ్ళు కత్తులు, కటార్లు, ఈటెలు తీసుకుని ఏటి దగ్గరికి పరిగెత్తుకుంటూ వచ్చారు. వంతెన కడ్డంగా పడి ఉన్న చీమను చూడగానే వాళ్ళకి ఒళ్ళు మండిపోయింది. ఎవరి శక్తి కొద్దీ వాళ్ళు కత్తులతో, ఈటలతో చీమక్క గారిని చీల్చి చెండాడారు. అప్పటికీ దాని మీద కసిపోని కొంతమంది యోధులు దాని చర్మం ఒలిచి ఊరులేని పాటి మీద ఎండేసి ఎవరి ఇళ్లకు వాళ్ళు చేరుకున్నారు. తెల్లారే సలికల్లా ఆ పాటి మీద వేరులేని గరిక ములుచుకొచ్చింది. కాళ్ళు లేని లేడీ అడ్డిపోతూ ఆ గరికని తినటానికి వచ్చింది. తలలేని బంట్రోతొకడు కత్తిలేని వర తీసుకుని ఆ లేడీ వెంటబడ్డాడు. దోవలో వాడి తాత తద్దినం జ్ఞాపకం వచ్చింది. ఆ చుట్టుపక్కల చూస్తే వాడికి అడుగులేని కుండ కనిపించింది. అది తీసుకుని దాంట్లో 2 సేర్లు బియ్యం పోసి పొయ్యి పెట్టడానికి రాళ్ల కోసం చూశాడు. 2 రాళ్ళు మాత్రం కనబడ్డాయి. 3వ రాయికి బదులు తన మోకాలు పెట్టి అన్నం వండాడు. వాడి చర్మం కాలి పోసిన 3 సేర్లలో 2 సేర్లు కాలిపోయినాయి. 1 సేరు మాడి మసైపోయింది. ఏం చేస్తాడు? ఈ మసే వడ్డిద్దామనుకుని బ్రాహ్మణార్థానికి 3 బ్రాహ్మణుల్ని పిలిచాడు. 2 రామన్నారు. ఒకడు అంతే చిక్కలేదు. సరే, తాత తద్దినం ఇలా తగలడింది, ఇక వేట ఎలా వెలగబెడతానో అనుకుంటూ లేడీ కోసం బయలుదేరాడు. అనుకున్నంత పని అయింది. గరిక మేసి లేడీ ఎటో పోయింది. పాపం కాళ్ళిడ్చుకుంటూ ఖాళీ చేతులతో ఇంటికి చేరాడు. మన బంట్రోతుకి 3 ఎకరాల పొలం ఉంది. అందులో 3 పుట్లు వడ్లు పండుతాయి. వాటిలో 2 పుట్లు తాలు, 1 పుట్టి తప్పలు. ఇక వాడు తినేదేమిటో మీరే ఆలోచించండి. తాలు పండినా, తప్పలు పండినా తహసీల్దారుకు శిస్తు చెల్లించక తప్పేదేముంది? ఆ 7 పండిన పంటకి మన బంట్రోతు 3 డబ్బులు శిస్తు కట్టాడు. అందులో 2 డబ్బులు చెల్లలేదు, 1 మారలేదు. తహసీల్దారుకు కోపం వచ్చి జుట్టు పట్టుకొని ఈడ్చుకురావాణ్ణి అని తన జమానుని పంపించాడు. జమాను వచ్చి మన బంట్రోతును పట్టుకుపోయాడు. తహసీల్దార్ గారు బంట్రోతును 3 గుద్దులు వేయమని ఆర్డర్ ఇచ్చారు. కానీ మన బంట్రోతు పంట పండి అందులో 2 గుద్దులు తగలలేదు, 1 తప్పిపోయింది. బ్రతుకు జీవుడా అని మళ్ళీ కొంప చేరుకున్నాడు. వాడికి ప్రతి ఏటా ఇలాగే జరుగుతుందిట. చూశారా ఎంత అదృష్టవంతుడో?